మా ఇంటికి వెళ్తున్నాను నేను కూర్మంపాలెము. చూసారు కదా నేను హోండా యాక్టివా మీద ఉన్నాను. 2024 మోడల్ ఇది. పాస్ట్ ఒకసారి ఇదే సేమ్ ఇష్యూ అయితే ఫేస్ చేశాను అనమాట. ఇది సెకండ్ టైం. చూడండి 0.50 దాటుతుంటే ముందుకు వెళ్ళట్లేదు అనమాట. అంటే ఆగిపోతుంది, ఇలా వెళ్తుంది ఆగిపోతుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి ఫ్లక్చుయేషన్స్ ఎలా వస్తున్నాయో. పవర్ ఎందుకో డ్రాప్ అయిపోతుంది అనమాట 50 దాటిన వెంటనే. అండ్ ఇక్కడ ఇంజన్ చెక్ లైట్ కూడా ఆన్ అయిపోయింది. మన వాళ్ళకి ఎవరికైనా కూడా ఇలాంటి ఇష్యూ ఫేస్ చేస్తున్నట్టయితే కనుక నాకు కామెంట్ చేయండి ఒకసారి. ఫాస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ నుండి ఇలాగే అవుతుంది. లాస్ట్ టైం ఇలాగే ఇష్యూ వస్తే ఏం చేశానంటే బండిని ఒక ఐడియల్ గా ఒక 5 అవర్స్ 6 అవర్స్ పెట్టేస్తే ఈ ఇష్యూ అనేది పోయిందనమాట. మళ్ళీ సేమ్ ఇదే ఇష్యూ వస్తుంది. ఈసారి ఇంక ఊరుకునే లేదు, వెళ్ళి ఫాస్ట్ గా చూపించాలి ఇలాంటి ఇష్యూస్ ని. రేపు మార్నింగ్ తీసుకురమ్మంటున్నారు. లోపల ఏమైనా ఫ్యూయల్ పంప్ ఏమైనా డిస్టర్బ్ అయిందో లేకపోతే ఇంజెక్టర్స్ ఏమైనా అయ్యాయో అని అంటున్నారు. ప్రాబ్లం నేను బండే కనపట్లేదు నాకైతే. 1 year లోపే ప్రాబ్లంలు, కొన్న 2 months కే ప్రాబ్లము. ఇలాగా అన్ని ప్రాబ్లమ్సే. ఎంత అలాగా నీట్ గా మెయింటైన్ చేసినా కూడా